వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈ కరోనా మహమ్మారి ఒక అంతుపట్టని సమస్యగా మారింది. రోజుకు కొత్త లక్షణంతో బయటపడుతుంది. తాజాగా శీతల దేశాలలో పిల్లల్లో ఈ కరోనా కాలి వేళ్ల దగ్గర చర్మం రంగు మారి కూడా బయటపడుతుందని, ఇంకే ఇతర లక్షణాలు కూడా కనిపించట్లేదని ఒక స్టడీ వచ్చింది. మరి కరోనా ఇంకా ఏ లక్షణాలతో బయటపడే రిస్క్ ఉంది అండ్ కాళ్ళల్లో కానీ కాలి వేళ్ల దగ్గర కానీ చర్మం రంగు మారడాన్ని ఏ ఇతర సమస్యలుగా పరిగణించవచ్చు, అవి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావచ్చా? ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం. ఏవీస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారిని అడిగి. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. రైట్ అండి. ఈ స్టడీ గురించి మీరు ఏమంటారండి? అంటే పిల్లల్లో ఇంకే లక్షణం లేకుండా యుఎస్లో అండ్ ఇటలీలో కాలు వేళ్ల దగ్గర చర్మం రంగు మారి కనిపిస్తుందంట. రైట్ అండి. సో బేసిక్లీ వినడానికి అంటే మన ఆలోచనలో కరోనా అనేది ఒక ఊపిరితిత్తుల సమస్య, ఊపిరి కష్టంగా ఉంటుంది, జ్వరం వస్తుంది అని మనం అలా మైండ్లో ఫిక్స్ అయ్యాం కాబట్టి ఈ వేళ్ల రంగు మారడం ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఇది అంత ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదండి. బేసిక్లీ ఎనీ సివియర్ వైరీమియా, బ్యాక్టీరియా ఏదైనా మన బాడీని చాలా తీవ్రంగా ఏర్పడితే అప్పుడు ఈ చిన్న చిన్న క్లాట్స్ లాగా ఏర్పడి ఆ కాళ్ళకి వేళ్ళకి వెళ్ళే చిన్న రక్తనాళాల్లో బ్లాక్ అయిపోతుంటాయి అన్నమాట. దాన్ని వాస్కులైటిస్ అంటారు, ఇన్ఫెక్టివ్ వాస్కులైటిస్ అంటారు. ఇన్ఫెక్టివ్ వాస్కులైటిస్ చాలా కామన్. కొన్నిసార్లు బ్యాక్టీరియల్ వెజిటేషన్స్ వల్ల, లేకపోతే బ్యాక్టీరియా మొక్కలు చిన్న చిన్న క్లాట్స్ లాగా ఏర్పడి బ్యాక్టీరియల్ బ్లాక్ అవుతుంటాయి బ్యాక్టీరియల్ డిసీజ్లో. బట్ వైరల్ డిసీజ్లో కూడా చూస్తుంటాము. వైరల్ డిజిటల్ ఇష్కీమియా అంటాము దాన్ని, లేకపోతే ఎక్స్ట్రీమ్ వైరల్ లోడ్ ఎక్కువ పెరగడం వల్ల రక్తం చిక్కదనం పెరిగి దానిలో చిన్న చిన్న క్లాట్స్ లాగా ఏర్పడుతుంటాయి. ఇది దీని ఈక్వాలెంట్ మనం రేనాల్డ్స్ ఫినామినన్లో చూస్తాము, అంటే వేరే కారణం కోసం చూస్తాం. ఇవన్నీ కాకుండా శీతల దేశాల్లో ఓన్లీ చలి వల్ల కూడా కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు అన్నీ బ్లాక్ అయిపోయి చూస్తుంటాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది కోవిడ్ పేషెంట్స్ ఫ్రాస్ట్ బైట్ లాంటి సిమ్టమ్స్, అంటే మంచు వల్ల ఫింగర్స్ ఎలా అయితే నల్లగా అయిపోయి బ్లాక్ అయిపోతాయి అలాంటి సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇదంతా ఏంటంటే ఒక సిస్టమిక్ ప్రాబ్లం యొక్క పెరిఫరల్ మేనిఫెస్టేషన్స్. ఈ రక్తనాళాలు అనేవి కూడా మన బాడీలో ఒక అవయవం, ఒక పార్ట్ మాత్రమే. సో బాడీ అంతా ఓవర్వెల్మ్ అయిపోయి వైరీమియా పెరిగినప్పుడు ఈ రక్తనాళాల సమస్య రావడం కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. ఇవే కాదు, ఈ చిన్న వెసల్సే కాదు, పెద్ద వయసు వాళ్ళల్లో లేదా పాస్ట్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఇట్లాంటివన్నీ ఉన్న వాళ్ళల్లో పెద్ద వెసల్స్ కూడా బ్లాక్ అవ్వడం చూస్తున్నాం. కోవిడ్లో వాస్కులర్ ఎమర్జెన్సీస్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. ఇప్పుడే కాదు, ఇంతకుముందు సార్స్ అనే వ్యాధి వచ్చినప్పుడు కూడా, అంటే ఇంతకుముందు మనం 18 ఏళ్ళ క్రితం సార్స్ వచ్చినప్పుడు కూడా ఆ సార్స్లో కూడా చాలామందికి బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోవడం మనం చూసేవాళ్ళం. సో దిస్ ఇస్ నథింగ్ న్యూ అండి. ఇట్స్ ఎ ఫెయిర్లీ కామన్ అకరెన్స్. ఓన్లీ రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కోవిడ్ క్రైసిస్లో ఇప్పుడు ఇలాంటప్పుడు అంత లాక్డౌన్ ఉండి అన్నీ మనం లాక్డౌన్ చేసినప్పుడు యాక్చువల్గా ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద. అంటే చేతులు బాగా నొప్పులు వేసినా, కాళ్ళు నొప్పులు వేసినా, రంగు మారినా మీరు తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఉండే వ్యవస్థ అంతా రెడీగా లేదు. మీకు ఆటోలు లేవు, కార్లు లేవు, వెళ్ళి చెప్పి చూడటానికి ఇవి లేవు. కానీ అలాంటప్పుడు ఇంకా జాగ్రత్త వహించాలి, తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. ఎందుకంటే కాంప్లికేషన్స్ పెరిగాయి అనుకోండి, చాలామంది హాస్పిటల్స్ ఇప్పుడు అడ్మిట్ చేయడానికి కూడా పరిస్థితి వాళ్ళకి వీలు పడకుండా ఉన్నాయి. సో అందుకని ఇది అవుట్ పేషెంట్ బేసిస్లోనే తొందరగా ట్రీట్మెంట్ దీన్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే మీరు చెప్తున్నట్టుగా అంటే కాళ్ళల్లో వెయిన్స్లో కానీ ఎక్కడైనా రక్తం గడ్డగట్టడం, అది హార్ట్కి చేరడం లేకపోతే బ్రెయిన్కి చేరడం అనేది ఒక ఎమర్జెన్సీ కండిషన్ కదండి. అసలు అది ఎప్పుడు జరుగుతుంది అంటారు? ఎలాంటి కండిషన్స్లో జరుగుతుంది? చాలా కండిషన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం దీన్ని మళ్ళీ రెండుగా విభజించుకోవాలి. ఒకటి హార్ట్ నుంచి బాడీకి వెళ్ళే రక్తనాళాలలో బ్లాకేజెస్, అంటే ఆర్టరీస్లో బ్లాకేజెస్. ఇప్పుడు మనం ఈ వేళ్ళు నల్లబట్టం అంతా కూడా ఈ చిన్న చిన్న ఆర్టరీస్లో, అంటే ఇలా వెళ్ళి విభజించుకొని స్మాల్గా చిన్నగా వెళ్ళే వేళ్ళకి వెళ్ళే ఆర్టరీస్లో బ్లాకేజ్ వస్తే దాన్ని డిజిటల్ ఇష్కీమియా అంటాం, లేకపోతే దాన్ని వాస్కులైటిస్ అంటాం. దాన్నే వైరల్ లోడ్ ఇండ్యూస్డ్ వాస్కులైటిస్ అంటాం. అది కామన్గా వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయితే వస్తాయి. అలాగే వెళ్ళే పెద్ద రక్తనాళాలు బ్లాక్ అవ్వచ్చు. పెద్ద రక్తనాళాలు బ్లాక్ అవ్వడానికి యూజువల్ కారణం ఏంటంటే హార్ట్ నుంచి ఏదైనా క్లాట్ వెళ్ళి అక్కడ బ్లాక్ అవ్వటం కానీ, లేదంటే కొంతమంది సిగరెట్లు అధికంగా తాగటం వల్ల, లేదంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల, లేదంటే వేరే ఏ కారణాలుగా అయినా కూడా వెసల్స్ బ్లాక్ అయిపోతే దాన్ని పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. డిస్టింక్షన్ ఏంటంటే ఈ చిన్నగా ఉండే వెసల్స్ 3 mm కన్నా తక్కువ ఉంటే స్మాల్ వెసల్ ఇష్కీమియా అంటాం. 3 mm కన్నా పెద్దగా ఉంటే లార్జ్ వెసల్ ఇష్కీమియా అంటాం. అప్రాక్సిమేట్ 2 mm కూడా ఇప్పుడు మారుతుంది డయాగ్నోసిస్. బట్ పాయింట్ ఏంటంటే ఈ పెద్ద వెసల్స్ బ్లాక్ అయితే చాలా ఈజీగా రిపేర్ చేసేయచ్చు.
దానికి ఒక బెలూనో స్టెంటో వేసి ఆ క్లాట్ని తీసేయటం కానీ ఆ క్లాట్ని బాగు చేయడం కానీ చాలా ఈజీగా మనం సాధించవచ్చు అనమాట. అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే దీనికి ఆపోజిట్గా ఏంటంటే వెయిన్స్లో బ్లాకేజెస్ అంటే కాళ్ళ నుంచి కానీ చేతి నుంచి కానీ వచ్చే వెయిన్స్లో బ్లాకేజ్ వస్తే దాన్ని వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అంటే వెయిన్స్లో క్లాట్ అవడం అంటారు. దానికి కొంతమంది డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. అంటే లోపల ఉంటాయి కాబట్టి వెయిన్స్ అవి బ్లాక్ అయిపోవడం అంటారు. దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది. బట్ డెఫినెట్గా ఇవన్నీ కూడా అక్యూట్ ఎమర్జెన్సీస్. అగైన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇట్లాంటి ఏ ఎమర్జెన్సీ ఉందని ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా ఇప్పుడు చాలామంది మేము టెలిమెడిసిన్ ఆఫర్ చేస్తున్నాం, మరి కొంతమంది హాస్పిటల్స్ టెలిమెడిసిన్ ఆఫర్ చేస్తున్నారు. కానీ చాలాసార్లు వైద్యం పేషెంట్ చూసినాకే జరుగుతుంది. దీన్ని అశ్రద్ధ చేయకండి, మీరు వెంటనే అటెన్షన్ తీసుకోండి. ఎందుకంటే ఈ లాక్డౌన్ ఇప్పటికే 4 వారాలుగా ఉంది, ఇంకా 4 వారాలు ఉంటే ఉండొచ్చు, మనం ఎవరు చెప్పలేము. కాబట్టి దీన్ని 5 వారాలు 6 వారాలు ఆగే వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. కొంచెం తొందరగా అటెన్షన్ తీసుకోవడం చాలా అవసరం. అసలు కాళ్ళల్లో చర్మం ఎందుకు రంగు మారుతుంది, ఏ రీజన్స్ ఉండొచ్చు, డయాబెటీస్ ఎంతవరకు కారణం అవ్వచ్చు, అది ఒక ఎమర్జెన్సీ ఇండికేషన్ అంటే మీరు చెప్పారు ఇప్పుడు 11. ఇంకెలాంటి సిమ్టమ్స్, పెయిన్ ఏమన్నా ఉండొచ్చా, అల్సర్స్ ఉన్నప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ అనుకోవచ్చా? రైట్ అండి. సో అబ్సల్యూట్లీ. సో ఎనీ వాస్కులర్ బ్లాకేజ్ అంటే ఎస్పెషలీ వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు కంపల్సరీగా పెయిన్ ఉంటుంది. అక్యూట్గా బ్లాక్ అయితే అంటే సడన్గా అది బ్లాక్ అయితే ఏంటంటే అక్కడికి వెళ్ళాల్సిన రక్త సరఫరా సరిగా ఉండదు కాబట్టి డెఫినెట్గా పెయిన్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే పెద్ద వెసల్స్ బ్లాక్ అయితే ఆ పెయిన్ నడిస్తే కానీ ఆ అవయవం వాడితే కానీ వస్తుంది అనమాట నొప్పి. దాన్ని మనం క్లాడికేషన్ అంటాం. కానీ ఇప్పుడు ఈ పెరిఫరల్ డిజిట్స్ దగ్గర వెళ్ళే వెసల్స్ కానీ బ్లాక్ అయిపోతే అక్యూట్ పెయిన్ వస్తుంది. వెంటనే ఆ పెయిన్ నల్లగా అయిపోయి పెయిన్ బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా సిమ్టమ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ మనం చెప్పడానికి ఏంటంటే 4 P's అంటాం: పెయిన్, పల్స్లెస్నెస్, ప్యాలర్ అండ్ పారాస్థీసియస్. అంటే పెయిన్ ఉంటుంది, పల్స్లెస్ అంటే అక్కడ చూస్తే పల్స్ దొరకదు అనమాట, అక్కడ నాడి ఉండదు, ఆ ఏరియాకి అయితే బ్లడ్ సప్లై లేదు. ప్యాలర్ అంటే ఆ ఏరియాలో సరిగా రక్త సరఫరా లేకపోవడం వల్ల రంగు మారిపోతూ ఉంటుంది. అండ్ పారాస్థీసియస్ అంటే కాల్ జూ అని ఒక రకమైన రాంగ్, ఒక అబ్నార్మల్ కరెంట్ పాస్ అయినట్లు ఫీలింగ్ అనమాట, నొప్పులు బాగా వస్తాయి. సో ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ వాస్కులర్ ఒక్లూజన్, అది చాలా కామన్గా మనం చూస్తుంటాం. కాల్ చేద్దామండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. హలో, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఏం లేదు సార్, మామూలుగా ఇంట్లో పక్కన గబ్బిలాలు ఉంటాయి కదా సార్, గబ్బిలాలతోని కరోనా వస్తుందని కొంతమంది అంటున్నారు. అంటే ఈ గబ్బిలాలతో వస్తున్నాయి అంటున్నారు. సో అగైన్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఎవరికి దీనికి నిజంగా ఆన్సర్ తెలియదండి. లెట్ మీ గివ్ యూ ద మోస్ట్ సెన్సిబుల్ రేషనల్ ఆన్సర్ హియర్. ఫండమెంటలీ మనం ఏమంటున్నామంటే చైనాలో కొన్ని గబ్బిలాలు తినడం కానీ లేకపోతే వాటికి క్లోజ్ కాంటాక్ట్ రావడం కానీ జరిగింది. ఎవరికి? కొన్ని మనుషులకి, లేదంటే కొన్ని యానిమల్స్కి. ఆ యానిమల్స్ని ఈ వెట్ మార్కెట్స్లో తినడం జరిగింది. సో ఇవి తినడం వల్ల లేకపోతే క్లోజ్ కాంటాక్ట్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం? క్లోజ్ కాంటాక్ట్ అంటే లెస్ దెన్ 1 మీటర్ డిస్టెన్స్ ఫర్ అప్ టు 10 minutes. 10 minutes కన్నా తక్కువ ఉన్న లెస్ దెన్ 1 మీటర్ డిస్టెన్స్, ఆర్ అప్ టు 6 feet డిస్టెన్స్ ఫర్ అ లాంగర్ డ్యూరేషన్, ఓకే, మోర్ దెన్ 10 minutes. ఇవి రెండు ఆర్ కన్సిడర్డ్ క్లోజ్ కాంటాక్ట్ అనమాట. ఈ గబ్బిలాలు ఏ గబ్బిలంకి ఉందో తెలియదు. నా లెక్క ప్రకారం కొన్ని బ్యాట్స్లోన ఫారిన్ కంట్రీస్లో చూసాం. నాకు తెలిసి ఇండియాలో ఎవరు రిపోర్ట్ చేయలేదు కోవిడ్ వైరస్, బట్ దానిలో మన ఇండియాలో నీపా వైరస్ అనేది ఒకసారి రిపోర్ట్ చేయడం జరిగింది కేరళలో. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, మీ ఇంటి పక్కన ఒక గబ్బిలం వల్ల అది ఎక్కడో దూరంలో ఉండి దాని ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు దానివల్ల వచ్చే అవకాశం చాలా తక్కువ. అట్ ద సేమ్ టైం డెఫినెట్గా వైల్డ్ యానిమల్స్ని మనం వాటి దూరంగా ఉండాలి. మీకు ఏమైనా ఎగ్జాటిక్ మీట్స్ తినే అలవాటు, అంటే ఇప్పుడు చైనాలోనే కాదు ఇక్కడ కూడా నేను చూస్తుంటాను, దుప్పు అంటారు, ఇదంటారు, ఏవో యానిమల్స్ తినేటప్పుడు ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ గోటు, మీట్, చికెన్, వీటన్నిటికీ ఏంటంటే దేస్ అ గవర్నమెంట్ సర్టిఫికేషన్ బాడీ. వాళ్ళు ఏంటి సర్టిఫై చేస్తారు, ఈ మీట్స్ తినొచ్చు, ఈ యానిమల్ హెల్తీగా ఉందనేసి. చాలాసార్లు ఈ సర్టిఫికేషన్ లేనివన్నీ కొత్త రకాల మీట్స్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మూవ్మెంట్లా క్రియేట్ అవుతుంది అది డెఫినెట్గా. సో మీరు అడిగిన క్వశ్చన్, ఈ బ్యాట్స్ వల్ల కరోనా వైరస్ రావడం జరిగిందా అంటే ఆన్సర్ ఎస్. మీ ఇంటి పక్కన బ్యాట్ వల్ల మీకు వస్తుందా అంటే ఐఎమ్ ప్రిటీ మచ్ నాట్ షూర్ అండ్ వెరీ అన్లైక్లీ. మనం దూరంగా ఉండి దాని పని చేసుకుందని వదిలేస్తే అదేం చేయదు మనకి. ఈ డయాబెటీస్ వల్ల కాళ్ళల్లో చర్మం రంగు మారడం అయితే అదే ఏ భాగంలో ఎక్కువగా ఉంటుంది, అండ్ వాళ్ళకి కొంచెం పాదాలు ఒక్కోసారి కింద పెట్టినప్పుడు సెన్స్ లెస్గా ఫీల్ అవుతుంటారు. ఆ సిమ్టమ్స్ ఏంటి? ఆ డయాబెటిక్ న్యూరోపతి గురించి ఒకసారి చెప్తారా? డెఫినెట్గా అండి. సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ చెప్తాను, ఇట్స్ ఈజీ టు ఆన్సర్. సో డయాబెటిక్ న్యూరోపతికి వాస్కులర్ పెయిన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. డయాబెటిక్ న్యూరోపతి ఏంటంటే స్పెసిఫికలీ ద ఫార్దెస్ట్ పాయింట్, అంటే ఏంటంటే ఆ కింద బయలుదేరిన నరం అట్లా ప్రయాణించుకొని మన బ్రెయిన్ దాకా వస్తుంది కదా. వచ్చేటప్పుడు ఏ దూరంగా ఉంటే అది బాడీలో సరైన షుగర్ కంట్రోల్ లేదంటే అవన్నీ లేకపోవడం వల్ల అది ఫస్ట్ చచ్చిపడిపోతుంది. యూజువల్గా
ఈ కాళ్ళ అరిపాదం, ఈ కాళ్ళ కింద భాగంలో మనకి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. యూజువల్గా బర్నింగ్ సెన్సేషన్, కాళ్ళు మంటలు ఎత్తినట్టు ఉంటాయి, లేదా పిన్ ప్రిక్స్ లాగా ఉంటాయి. కొంతమందికి ఏమో చెప్పులు వేసుకుంటే చెప్పులు జారిపోవడం జరుగుతుంటుంది, ఎందుకంటే అది ఫార్దెస్ట్ పాయింట్ అనమాట. బ్రెయిన్కి అతి మోస్ట్ దూరంగా ఉండేది కాళ్ళు కాబట్టి. సో ఆ డయాబెటిక్ న్యూరోపతి పెయిన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వేరే వాస్కులర్ పెయిన్ ఏంటంటే నడుస్తుంటే పిక్కల్లోనా లేదంటే తొడల్లోనో పెయిన్ వస్తుంది, ఎందుకంటే కాళ్ళకి వెళ్ళే కాళ్ళ దగ్గర ఉండే ఈ మసిల్స్ యొక్క రక్త సరఫరా సరిగా లేదు కాబట్టి అక్కడ పెయిన్, దాన్ని క్లాడికేషన్ పెయిన్ అంటారు. ఆ పెయిన్కి న్యూరోపతి పెయిన్కి మనం చెప్తుంటేనే, వాళ్ళకి ప్రాబ్లం చెప్తుంటేనే మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేసి మనం డయాగ్నోస్ చేసి పంపించవచ్చు అనమాట. సో అది పెద్ద విషయం కాదు, చాలా ఈజీగా చెప్పచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత మీరు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా యూఎస్లో చాలా ఇయర్స్ ఉండి 13 years ఉండి ప్రాక్టీస్ చేసి వచ్చారు. అసలు మీరు ఓవరాల్గా అక్కడ మన మెడికల్ సిస్టము, ఇక్కడ మెడికల్ సిస్టము కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంటుంది? ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది? హెల్త్ ఫెయిర్ ఏవిస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారితో కాళ్ళ వేలల్లో చర్మం రంగు మారడం కరోనాకు కూడా ఒక లక్షణం కావచ్చా? అసలు కాళ్ళల్లో చర్మం రంగు మారడం ఎప్పుడు ఎమర్జెన్సీ కావచ్చు, ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి వివరాలను అడిగి తెలుసుకుంటాం. ఒక కాల్ చేద్దామండి ఒరిస్సా నుంచి. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే. చెప్పండి. చెప్పండి హలో, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సార్ నేను మీ క్వశ్చన్ క్లియర్గా అడగండి. సార్ నా కాలు, నేను 10 years నుండి డయాబెటీస్ లో సఫర్ అవుతున్నాను. హలో, చెప్పండి, వింటున్నాను, చెప్పండి. తర్వాత ఈ కాలు యాంకిల్స్ మీద, అంటే యాంకిల్స్ మీద బ్లాక్ గా తయారవుతుంది సార్. షూర్. సో హెల్త్ ఎమర్జెన్సీకి చెప్తుందంటారా? సో కాళ్ళలో ఈ బ్లాక్ పిగ్మెంటేషన్ యూజువల్గా వారికోస్ వెయిన్స్ వల్ల, లేకపోతే పిగ్మెంటేషన్ అంటున్నారు అర్థంకి. ఏమంటున్నారు? హలో, ఏమంటున్నారు సార్? బ్లాక్ గా తయారవుతుంది యాంకిల్స్ పైన. అర్థమైంది, వినండి. సో కాళ్ళల్లో బ్లాక్ పిగ్మెంటేషన్ రావడం యూజువల్గా వాస్కులర్ సమస్యల వల్ల వస్తుందండి. సో మనం మీకు ఏం చేయాలంటే ఫస్ట్ మీ కాళ్ళతో పాటు వేరే బాడీ అంతా సరిగా ఎగ్జామిన్ చేసి చూడాలి. అలా చూసినప్పుడు ఇది ఓన్లీ కాళ్ళకు సంబంధితమైన బ్లాక్నెస్, వేరే ఎక్కడ పిగ్మెంటేషన్ రావట్లేదు అంటే డెఫినెట్గా అప్పుడు స్కాన్ చేసి చూడాలన్నమాట. స్కాన్ చేస్తే ఏమవుతుందంటే రక్తం ఎలా ఫ్లో అవుతుంది, ఆ ఫ్లో అవుతున్న దగ్గర ఎక్కడైనా బ్లడ్ సరిగా పైకి ఫ్లో అవ్వకుండా మళ్ళీ కాళ్ళకు వచ్చి అలా ఉండిపోవడం అలాంటివి జరుగుతున్నదో ఎగ్జామిన్ చేసి చూడాలి. అది స్కాన్ చేస్తే తప్ప మనకు తెలియదు అనమాట. సో మేమేం చేస్తామంటే మా ఏవిస్ హాస్పిటల్స్లో ఏం చేస్తామంటే మా బ్రాంచెస్ అన్నింటిలో కూడా వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా స్కాన్ చేస్తాం. ఏమైనా డౌట్ ఉంటే, మేము డౌట్ ఉంది, ఏమైనా వాస్కులర్ ప్రాబ్లం ఉంది అని డౌట్ పడితే డెఫినెట్గా ఫ్రీగా స్కాన్ చేసి చూస్తాము. అది చూసి ప్రాబ్లం నిజంగా వాస్కులర్ ప్రాబ్లం ఉంటే అది రిపేర్ చేస్తే ఈ బ్లాక్నెస్ పోతుంది. సో మీరు ఒకసారి రావాలండి. మా బ్రాంచెస్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నైలో ఉన్నాయి. సో మీరు వైజాగ్ రావచ్చు, వస్తే మీకు చూసి ఐడెంటిఫై చేసి పంపిస్తాం. బాబు గారు కాల్. బాబు గారు హలో. మేడం చెప్పండి. మేడం నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు చెప్పండి. నాకు 2007లో చికెన్ కొని వచ్చింది సార్. అలాగే. ఇంగ్లీష్ మందులు అన్ని రకాలు వాడాను సార్. అలాగే. ఏం పని చేయలేదండి. అలాగే. చివరికి ఒక వ్యక్తి నాకు కలపన రసం తాగమన్నారు, అలాగే. అలోవెరా జెల్ అని. అలాగే. అది రెగ్యులర్ గా నేను ఒక 1 month 3 లీటర్లు తాగేసానండి రెగ్యులర్ గా. క్యూర్ అయిపోయింది. అంటే అది కూడా అప్పుడు అంటూ బయో వెపన్ అన్నారండి. దాన్ని కూడా పగలగొట్టే దోమతో వచ్చిందన్నారు అప్పట్లో. ఇప్పుడు నా వయసు 60 ఏళ్ళు అండి. నేను డైలీ మార్నింగ్ ప్రశ్న అడగండి, మీ అలవాట్లు చెప్పకండి. ప్రశ్న ఏంటి, క్వశ్చన్ ఏంటి తమరికి? అంటే సార్ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది కదా సార్, ఇది కూడా అంటే కంటి కనపడిన వైరస్ సార్ అది. అవును. మేబీ నేను అనుకోవటం యూరేనియం సంబంధించిన ఏదైనా ప్రయోగం చేశారా చైనా వాళ్ళని, అంతేగాని ఈ జంతువుల వల్ల దాని వల్ల వచ్చింది కాదు సార్ ఇది. అలాగే. సో అది మీ ఒపీనియన్ అండి, అది తప్పులేదు. మీ ఆలోచనలు తమకు ఉండొచ్చు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా అన్ని సూక్ష్మంగా ఉంటాయి, మన కళ్ళకు కనిపించకుండానే ఉంటాయి. అది వాటి సహజం. ఏ మైక్రోబ్ కూడా మన కళ్ళకు కనిపించాలని అవసరం లేదు, కళ్ళకు కనిపించేది చాలా తక్కువే ఉంటాయి. రెండో విషయం ఏంటంటే ఒకసారి మనము ఇది వైరస్ కాదు అనుకున్నా, లేదంటే ఇది బయోటెర్రరిజం, ఏదో రకరకాల పుకార్లు ఉంటాయి. ఇవన్నీ చాలా తప్పండి. బేసిక్గా ఏంటంటే ఇది నేషనల్ ఎమర్జెన్సీలో ఉన్నాం మనం. వీఆర్ ఫేసింగ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ హెల్త్ క్రైసిస్ అండ్ ఎమర్జెన్సీ. ఇలాంటప్పుడు మనము నచ్చకపోయినా మన గవర్నమెంట్ మనకు ఒక గైడ్ లైన్స్, సైన్స్ వాళ్ళు చెప్తున్న గైడ్ లైన్స్ ఫాలో అయ్యి
మనం వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. వాట్ ఎవర్ మీరు వైరస్ అనండి, బ్యాక్టీరియా అండి, గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఒకరికొకరు దూరంగా ఉండని చెప్తుంది. మనది వైరస్ కాదండి, మేము దగ్గరే ఉంటాం, ఏదో బయోటెర్రరిజం అంటే అన్నాం అనుకోండి, దానికి అప్పుడు వ్యాధి పెరిగిపోతే అందరూ దానికి ప్రైస్ పే చేస్తారు. ఈ అనుకున్న ఒక్కడే కాదు, ఆ పక్కింటోడు ఎదురింటోడు కూడా దీనికి ప్రైస్ పే చేస్తారు. సో ఇక్కడ వదంతులకు చాలా దూరంగా ఉండాలి. మన ఒపీనియన్స్ మనకు ఉండొచ్చు. మీకు ఏమాత్రం డౌట్ ఉంటే మీరు డెఫినెట్గా ఒక సైన్స్ కోర్స్ జాయిన్ అయ్యి దీని మీద రీసెర్చ్ చేసి ఒక పుస్తకమో పేపరో రాయండి, తప్పులేదు. అది రాసి 10 మంది సైంటిస్టులు చూపించి వాళ్ళు చెప్పింది కరెక్టా లేదా అని మీరు ఏకీభవించి వాళ్ళతో ఒక సైంటిఫిక్ డిస్కషన్ చేయండి డెఫినెట్గా. బట్ డెఫినెట్గా మీరు చేయకూడదు ఏంటంటే మీ మైండ్లో ఉన్న ఒక ఒపీనియన్ని తీసుకుపోయి అందరి మీద ఇంపోజ్ చేయడం పొరపాటు. సో డెఫినెట్గా మీకు ఒపీనియన్స్ ఉండొచ్చు, నాకు కూడా రకరకాల థాట్స్ ఉన్నాయి. నేను కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది అసలు ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఎక్కువగా చేస్తున్నారు అనిపిస్తుంది. డెఫినెట్గా యాజ్ అ డాక్టర్గా నాకు అనిపించవచ్చు. కానీ నా సోషల్ ప్రవర్తన మాత్రం గవర్నమెంట్ చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాను. నేను డెఫినెట్గా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నాను. నేను వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఏవేవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో అది నా పౌర బాధ్యత. ఇట్స్ మై సివిక్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో. ఏం చెప్పితే అది ఫాలో అయ్యి అందరం కలిసి గుమ్ముగూడుగా దీని నుంచి బయటికి రావాలి. మన పర్సనల్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు దాన్ని డెఫినెట్గా దాన్ని వెరిఫై చేసుకోవడానికి మీకు ఇంకా అవకాశం వస్తుంది. మీరు డెఫినెట్గా బయాలజీ కానీ వైరస్ కోర్స్ కానీ జాయిన్ అవ్వండి. జాయిన్ ఒక 10-15 ఏళ్ళ తర్వాత మీకు పిహెచ్డీ రీసెర్చ్ వచ్చినాక ఒక పేపర్ పబ్లిష్ చేసి ఇది కరోనా వైరస్ కాదు అని మీరు ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు కాదు. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు మాట్లాడవచ్చు? డాక్టర్ గారు చెప్పండి అయ్యారు. హలో, చెప్పండి అయ్యారు. సార్, రైట్ లెగ్ కొంచెం హిప్ దగ్గర ఒక 6-7 ఇయర్స్ నుంచి పెయిన్ ఉంది. డాక్టర్ చూపించాను, ఎక్స్రే తీయించాను, కాకపోతే ఏం ప్రాబ్లం తెలియట్లేదు. దానికి సజెషన్ ఏమైనా ఉందా అని అడగండి. డెఫినెట్గా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను హిప్ దగ్గర పెయిన్ అంటే ప్రాబ్లమ్ ఆర్థోపెడిక్ సర్జన్ చూస్తారేమో. హిప్ పెయిన్కి కారణం తెలియదు అనేది చాలా ఇంపాసిబుల్. చాలా రకరకాల కారణాలు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఎంఆర్ఐ జరిగిందా, ఎంఆర్ఐ చేశారా హిప్ ఏరియాలో, అవన్నీ కూడా మనం ఒకసారి వెరిఫై చేయాలి. ఇప్పుడే తీయించాను, దాని రిజల్ట్ ఇంకా రాలేదు. రిజల్ట్ వచ్చిన కేరళలో ఉంటున్నాను, ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేశాను. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఆయుర్వేద ట్రీట్మెంట్ వెళ్దాం అనుకుంటున్నాను. ఆయుర్వేదం అనేది ఏం లేదండి, బేసిక్గా సైన్స్ అక్కడ సరిపోదు. మీరు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటే రండి, మీరు మాట చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దామండి. వెంకట్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నానండి. అలాగే. హలో, చెప్పండి, వింటున్నాను. వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి. అలాగే. 4-5 ఇయర్స్ నుంచి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, బట్ పెయిన్ రావట్లేదు. కానీ మిడ్ నైట్ లో కరెంట్ షాక్ అంటే చిన్నగా షాక్ కొట్టేటట్టు అనిపిస్తుంది. దాంతో ఆల్ ఆఫ్ సడన్ గా నిద్ర కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. కలర్ డాక్టర్ టెస్ట్ చేపిస్తే అది 4th స్టేజ్ లో ఉంది, సర్జరీ చేయాలన్నారు. కానీ సర్జరీ అయినా ఇంకా ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ ఏముందా? ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు పెయిన్ కోసం వెయిట్ చేయకూడదు. పెయిన్ ఉందా లేదనేది మోస్ట్ ఇర్రెలవెంట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ వారికోసన్స్ ఉంటే ఆ పెయిన్ లేకుండానే కొంతమంది క్లాట్స్ ఏర్పడటం, క్లాట్స్ వెళ్ళి గుండెకి పాకటం, మరి కొంతమందికి క్లాట్స్ వెళ్ళి లోపల డీప్ వెయిన్ థ్రాంబోస్గా మారటం, మరి కొంతమందికి ఆ కాలంతా నల్లబడి పుళ్ళు పడటం, ఇలాంటి జరుగుతాయి. కాబట్టి పెయిన్ కోసం వెయిట్ చేయకూడదు అసలే. రెండోది ఏంటంటే మనం దీన్ని కొత్తగా ఈ ప్రక్రియలో చిన్న లేజర్ అనే చికిత్స చేస్తున్నాం. చిన్న నీడిల్ పెట్టి లోపల ఒక వైర్ పెట్టి వెయిన్స్ని కరిగిచ్చేస్తాం. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం లేకుండా. ఇది సర్జరీ రూపంకి రాదు, ఇది ఒక లేజర్ అబ్లేషన్ అంటాం. ఇది చేస్తే తగ్గిపోతుంది. సో ఇది ఈజీగా తగ్గించవచ్చు, ఇది ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ మెయిన్ బిగ్గర్ మెసేజ్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్ ఉబ్బినట్టు కనిపించడం, కాళ్ళు నల్లగా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడాను నొప్పి వచ్చేదాకా అసలు వెయిట్ చేయకూడదు. నెక్స్ట్ కాల్. హలో మేడం, లైన్ లో ఉన్నా మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి. హలో సార్, నమస్తే సార్. టీవీ వాల్యూమ్ కట్టేసి మాట్లాడండి. వినపడుతుందండి, క్లియర్గా ఫాస్ట్గా అడగండి. నా పేరు శ్రీనివాస్ అండి. ఇట్లా ఇంతకుముందు మీ అవాయిస్ హాస్పిటల్కి వచ్చారండి. నేను 2 సార్లు మీరు చెక్ చేశారండి నాకు. చెప్పండి. హలో, చెప్పండి. 2 సార్లు మీరు చెక్ చేశారండి నాకు. అలాగే. హాస్పిటల్ ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుందని చెప్పారు. ఇంతకుముందు నాకు స్పైనల్ ఆపరేషన్ చేశారు సార్. స్పైనల్ ఆపరేషన్ చెప్పండి. మీ డౌట్ ఫాస్ట్గా అడగండి శ్రీనివాస్ గారు. ఓకే, నా డౌట్ క్లారిటీ మిస్ అయిందండి. ఓకే, మీరు ఇది ఒక పాయింట్ చెప్పండి. మీరు 13 ఇయర్స్ పైగా యూఎస్లో ఉండొచ్చారు, ఇంకా ఇండియాలో మీరు ఒక 12-13 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. అసలు మన మెడికల్ సిస్టమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటంటారు?
అంటే ఐ మీన్ ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్ అండి, అది చెప్పడానికి 2-3 రోజులు పడుతుంది. ఓవరాల్ మరి ఇలా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ఉంది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీలో అంటే 2 విధాలుగా చూడొచ్చండి. ఒకటి ఏంటంటే వీ హ్యావ్ రెస్పాండెడ్ బెటర్, అంటే ఇండియాలో ఫర్ వాట్ ఎవర్ రీజన్ మన డెత్ రేట్ తక్కువ ఉంది, ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉన్నాయి, ఓవరాల్గా చావులు కూడా తక్కువ ఉన్నాయి. దీనికి చాలా కారణాలు, ఒక 60-70% మన గవర్నమెంట్ రెస్పాన్స్ బాగానే ఉందని చెప్పాలి. బట్ వేరే కారణాలు కూడా ఉన్నాయండి డెఫినెట్గా. ఇప్పుడు నిన్న కూడా పబ్లిష్ అయింది సిడిసి గైడ్లైన్స్, సిడిసి వాళ్ళు కూడా రాస్తున్నారు, హై డైరెక్ట్ సన్లైట్ వల్లే చనిపోతుంది, విదిన్ 1 minute చనిపోతుంది. అలాగే హై టెంపరేచర్స్లో డెఫినెట్గా సమ్ ఇంప్రూవ్మెంట్, అంటే వైరల్ లోడ్ తగ్గుతుంది. అలాగే హై హ్యూమిడిటీలో కూడా అంత ఉండదు అనమాట. సో ఓవరాల్గా మనకి ఇండియాకి వేరే క్లైమేట్ రిలేటెడ్ బెనిఫిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎస్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ హాట్ కంట్రీస్లో కూడా వస్తుంది కదా మరి ఏంటని, బట్ డెఫినెట్గా హాట్ కంట్రీస్లో ఇంత ఎక్కువ రాలేదు. సో డెఫినెట్గా మనకి ఆ అడ్వాంటేజ్ ఉంది. దాంతోపాటు గవర్నమెంట్ లాక్డౌన్ కూడా అనౌన్స్ చేసింది కాబట్టి ఈ రెండింటి వల్ల మనం డెఫినెట్గా సేవ్ అయ్యాము. అండ్ యాజ్ అ కంట్రీ అందరూ కలిసి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఏంటంటే ఒక విషయం అంటే బాగా డెమోక్రసీ ఎక్కువ కాబట్టి ఒక విషయం వాళ్ళు ఒక లాక్డౌన్ అంటే ఇంకోటి నేను లాక్డౌన్ వద్దు అని కొంతమంది స్ట్రైకులు చేస్తున్నారు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రొసెషన్స్ నడుస్తున్నాయి. అలాంటివి ఇండియన్ గవర్నమెంట్ అస్సలు టాలరేట్ చేయకుండా అందరినీ సప్రెస్ చేసి ఊరుకోండి, మీరు మా మాట వినండి, 3 నుంచి 6 వారాలు వినండి, ఒకసారి తగ్గిపోతే అందరూ మళ్ళీ పని చేసుకుందాం అని చెప్పడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా రెస్పాన్స్ ఇండియాలో చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ యూఎస్ కన్నా బెటర్ అని ఎప్పుడూ చెప్పలేమండి. డెఫినెట్గా ఏంటంటే అది ఫార్ బిగ్గర్ ఎకానమీ, ఫార్ బిగ్గర్ సొసైటీ, ఫార్ బిగ్గర్ హెల్త్ కేర్. అంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ఓవరాల్గా అన్ని విషయాలు అయితే కంపేర్ చేయలేం. డెఫినెట్గా వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నాయి. చాలా దురదృష్టకరం 2 కారణాలుగా, ఎందుకంటే టెంపరేచరు ఇది పీక్ హిట్ అయ్యి మార్చ్ హిట్ అయ్యేటప్పటికి అప్పర్ హాఫ్ ఆఫ్ యూఎస్ అంతా కూడా స్టిల్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ వింటర్, ఇంకా స్ప్రింగ్ ఫుల్గా హిట్ అవ్వలేదు వాళ్ళకి, కాబట్టి చాలా చలిగా ఉంది. కాబట్టి ఈ డైరెక్ట్ సన్లైట్ ఇవన్నీ వాళ్ళకి తగలలేదు. రెండోది డెఫినెట్గా వాళ్ళు వేరే కారణాల వల్ల కూడా కొంచెం లేట్గా చూసుకోవడం జరిగింది, కాబట్టి అప్పటికల్లా బాగా స్ప్రెడ్ అయింది. హ్యావింగ్ సెడ్ ఆల్ దట్, ఓవరాల్ మార్టాలిటీ ఆఫ్ కరోనా ఇంకా చాలా తక్కువేనండి. అమెరికాలో కూడా 2.5%, 3%కి వచ్చింది. ఇండియాలో కూడా అంతకన్నా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా ఇది అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు. డెఫినెట్గా చాలా సివియర్లీ ఇన్ఫెక్టివ్, అంటే ఒక్కొక్కరు ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, కానీ అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు. కాబట్టి డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. వేర్ అమెరికా స్కోర్స్ ఇనార్మస్లీ బెటర్ ఏంటంటే ఇండియా కన్నా, వాళ్ళ ఎక్స్ట్రీమ్ డీటెయిల్ ఫర్ మెయింటైనింగ్ నోట్స్ అండి. ఏం చేస్తారంటే ప్రతి ఒక్క డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. వాళ్ళ కోవిడ్ పేషెంట్ వచ్చినప్పుడు ఏ మందు ఇచ్చాం, ఏ మందు వల్ల ఆయన ఇంప్రూవ్ అయ్యారు. అలాంటి రెట్రోస్పెక్టివ్ స్టడీస్ ఇవన్నీ కూడా యూఎస్లో మన ఇండియా కన్నా చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఎలాంటి లా లేదు. ప్రతి హాస్పిటల్, ప్రతి డాక్టరు ఒక ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ మెయింటైన్ చేయాలి, అన్నీ కంప్యూటర్లో స్టోర్ చేయాలి అనే లాస్ లేవు. ప్లస్ మనకి ఇచ్చే అమౌంట్ ఆఫ్ ఫీజు వల్ల అసలు అలాగా కంప్యూటర్లు మెయింటైన్ చేయడం కూడా వీలు పడదు మన దేశంలో. కాబట్టి మనకు అవేం లేవు. కాబట్టి మన సైంటిఫిక్ అవుట్కమ్స్ అంత పర్ఫెక్ట్గా ఉండవు. వేరేస్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా తలుచుకొని 2 బటన్స్ క్లిక్ చేసి దే కెన్ గో బ్యాక్. లాస్ట్ 3 monthsలో ఎవరెవరు ఎక్కడెక్కడ వచ్చారు, వాళ్ళకి ఏ మందులు ఇచ్చాం, ఏవి పని చేసి ఏవి పని చేయలేదు. అందుకని సో ఇంకో 2 నెలలు 3 నెలల తర్వాత బెస్ట్ రీసెర్చ్, బెస్ట్ మందులు, ఏ మందులకు పనిచేస్తుంది, ఇలాంటివన్నీ కూడాను మీకు అమెరికా నుంచి వస్తాయి. మనం ఇంత వాళ్ళని తిట్టుకుంటున్న వాళ్ళకి అంత బాగాలేదు, ఇది బాగాలేదు అని మనం ప్రెస్లో ఊరికి అంటున్నాం, కానీ మీకు దీని మందు ఏది పనిచేస్తుంది, ఏది పని చేయట్లేదు, రీసెర్చ్, అవుట్కమ్స్ ఇవన్నీ కూడా అక్కడ, ఎందుకంటే వాళ్ళు ప్రాసెస్ మీద ఫాలో అవుతారు. ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవ్వడానికి ఎక్స్ట్రా పేమెంట్ చేస్తారు డాక్టర్స్కి, నర్సెస్కి, అందరికీ కూడా. కాబట్టి వాళ్ళు దే కమ్అట్ విత్ ప్రాపర్ థింగ్. అదే కాకుండా కిట్స్, లేకపోతే డాక్టర్ ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా అమెరికాలో బ్రహ్మాండంగా ఉంటాయి ఇప్పటికి కూడాను. వైల్ దేర్ సేయింగ్ మాస్కులు సరిపోవట్లేదని చెప్తున్నారు, కానీ మన ఇండియాలో ఉన్న మాస్కుల కన్నా వాళ్ళ మాస్కులు చాలా బెటర్. సో దిస్ నో కంపారిజన్. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా ఇది ఒక పాయింట్ చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో వెరికోస్ వెయిన్స్తో సివియర్గా సఫర్ అవుతూ ఈ రీసెంట్ టైమ్స్లో ఏమన్నా ప్లాన్ చేసుకున్న వాళ్ళు అంటే లేజర్ ట్రీట్మెంట్ మరి ఇప్పుడు ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చా? ఏదైనా ఎప్పుడైనా ఎమర్జెన్సీ లాగా ఉన్నప్పుడు వచ్చి, అంటే పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు కానీ అలాగే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా, లేదా ఆఫ్టర్ లాక్డౌనే వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందా? లేదండి, అంటే చాలా దురదృష్టకరం ఏంటంటే వినడానికి వెరికోస్ వెయిన్స్ అన్నట్టున్నా కూడా చాలామందికి చాలా సివియర్ కేసెసే వస్తారు. సో వాస్కులర్ అంటే ఇప్పుడు ఇది హోల్ డెఫినేషన్, ఎమర్జెన్సీ సర్వీసే మీరు రన్ చేయండి అంటున్నారు. అసలు ఏ ఎమర్జెన్సీ సర్వీస్ అనేది గవర్నమెంట్ ప్రతి వ్యాధి పరంగా రాసి ఇవ్వలేదు. సో అలా రాసి ఇవ్వనప్పటికీ మాకు 2 ప్రాబ్లమ్స్. ప్రైవేట్ హాస్పిటల్గా మేము రన్ చేసి ఒకవేళ తెలియకుండా కోవిడ్ పేషెంట్ వస్తే ఏమవుతుందని భయం కొంతమందికి ఉంటే, మరి కొంతమందికి వీళ్ళకి ఇచ్చే, ఇప్పుడు ఎవరి ఎమర్జెన్సీ వాళ్ళకండి. ఇప్పుడు మొన్న మా చుట్టాల్లో ఇంట్లోనే మా చుట్టాలే చెప్పారు, ఒక 4 centimeter బ్రెయిన్ ట్యూమర్ ఉందండి, గత ఏడాదిగా పెరుగుతూ ఉంది, మీరు ఆపరేషన్ చేయిస్తారా మీకు తెలిసిన వాళ్ళకి అని నన్ను అడిగితే, నేను 4 న్యూరోసర్జన్ ఫోన్ చేస్తే లేదండి మేము ఎలక్టివ్ సర్జరీస్ చేయట్లేదని సర్జన్స్ చెప్తున్నారు. 4 centimeter బ్రెయిన్ ట్యూమర్ ఎమర్జెన్సీ కాదని మనం ఎవరు అండి చెప్పడానికి పేషెంట్కి?
పేషెంట్కి నొప్పి బాధ కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు ట్యూమర్ వల్ల ప్రెషర్ వల్ల, అది ఇప్పుడు పెరిగింది ఈ 10 రోజుల్లో. ఉండడం అయితే సంవత్సరం నుంచి ఉంది, వాళ్ళు డిలే చేశారు ఏదో ఫైనాన్షియల్ రీజన్స్కి. సో ఈ మెడికల్గా ఎవరికి ఎమర్జెన్సీ ఎవరికి కాదని చెప్పలేమండి. ఎస్, గుండెపోటు, స్ట్రోక్ ఇవన్నీ ఎమర్జెన్సీ, మనం కాదనేది లేదు. కానీ క్యాన్సర్ ఎమర్జెన్సీ కాదని ఎవరు చెప్పగలరు? అలాగే వాస్కులర్ అల్సర్ ఎమర్జెన్సీ కాదని ఎవరు చెప్పగలరు? కాళ్ళు నొప్పి ఎమర్జెన్సీ కాదని ఎవరు చెప్పగలరు? అందుకని 5 నుంచి 8 వారాలు మనం క్లోజ్ చేస్తున్నప్పుడు ఏవి ఎమర్జెన్సీస్ ఏవి కాదు అని గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే బాగుండేది. అలాంటివి ఏవి లేవు. ఎమర్జెన్సీ ఉంటే తీసుకోండి అంటున్నారే కానీ ఒకవేళ తెలియకుండా కోవిడ్ పేషెంట్ వస్తే మాత్రం మేము మీకు ఇది చేపిస్తాం, అది చేసేస్తాం, లాక్ చేస్తాం, సీజ్ చేస్తాం అంటున్నారు. అది డెఫినెట్గా పొరపాటు అండి. సో డెఫినెట్గా మేము చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ ఆన్ విత్ అవర్ సర్జరీస్. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి సార్ ఈ 8 సెంటీమీటర్ పుండు ఉంది, కాలు నొప్పి ఉందని చెప్పి వాళ్ళు పాపం చాలా బాధపడుతున్నారు. అవసరమైన వాళ్ళకి మేము మా అంబులెన్స్ పంపించి పికప్ చేసి మరి ఆపరేషన్స్ చేస్తున్నాం. మరి కొంతమందికి గవర్నమెంట్ చాలా హెల్ప్ఫుల్గా, ఈ పోలీస్ మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. ఎంతోమందికి పాస్లు ఇచ్చి మీకు ఎమర్జెన్సీ సర్జరీ ఉందండి వచ్చి చేయించుకోండి, బ్లాక్ తీయకపోతే కాలు తీసేసే అవస్థ వస్తుంది అని చెప్పి చాలామందికి ఆపరేషన్స్ అలా కూడా చేసాం. సో డెఫినెట్గా చేయాలండి. డెఫినెట్గా 1 వారమో 2 వారమో 5 రోజులు అయితే కొన్ని ఎమర్జెన్సీలు ఆపెట్టచ్చు. దీస్ ఆర్ నాట్ ఎమర్జెన్సీ బట్ దీస్ ఆర్ రిలేటివ్ ఎమర్జెన్సీస్, అంటే అర్జెంట్ ప్రొసీజర్స్ కాబట్టి చేయాలి. అండ్ డెఫినెట్గా మేము ఏ విధంగా మా పరంగా సహాయం ముందేమో ఫస్ట్ ఒకసారి వాట్సాప్ కాల్ చేసి కాల్ అంతా చూసుకొని వాళ్ళ నొప్పి బాధ అంతా తెలుసుకొని అలా అవసరం ఉన్న వాళ్ళకి మేము మా అంబులెన్స్ పంపించి మరీ తీసుకొచ్చి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. డాక్టర్ రాజా వి. కొప్పాల్ గారు, కాలు వేలల్లో చర్మం రంగు మారడం అనేది ఒక కరోనా లక్షణం ఎలా కావచ్చు, ఇంకా ఏ అదర్ కండిషన్స్లో ఈ సిమ్టమ్స్ కనిపిస్తుంటే ఎప్పుడు ఎమర్జెన్సీ అవ్వచ్చు, వెరికోస్ వెయిన్స్ ఉండి వాళ్ళ సిమ్టమ్స్ సివియర్గా ఉన్నప్పుడు ఇప్పుడు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, మన మెడికల్ సిస్టమ్ ఎలా ఉందో ఈ వివరాలను అందించినందుకు థ్యాంక్స్ అలాంటి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. నమస్తే.